నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వైసీపీ పాలన పట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయి ఉన్నారని, తాము వారి వద్దకు వెళ్ళినప్పుడు ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి విజయానికి సహకరిస్తామని ప్రజలు తెలుపుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సంయుక్త నగర్ లో టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సంయుక్త నగర్ లో టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. స్థానిక ప్రజలు స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో వైసీపీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని, వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని ప్రజలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన భర్త సునీల్ కుమార్ విజయానికి పట్టణ ప్రజలకు సహకరించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. సాయం కాదమ్మా, మా బాధ్యత. నేను మా ఇంట్లో కూడా అదే, నేను అసలు ఆలోచనే లేదు. కలవాలని ఇది అన్నగట్టి పంచులు గించదండి ఇది చాలా రవీనా కొద్దిలో నిలబడి
అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా సంయుక్త నగర్ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఈ ప్రభుత్వం ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మేము ఇంటికి పోయినప్పుడు వాళ్ళ సమస్యలు ఈ విధంగా మాకు తెలియపరచడం జరిగింది. మేము ఎందుకు ఓటేయాలి అని వాళ్ళు అడిగే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే కరెంటు బిల్లులు 9 సార్లు పెంచారమ్మా, మేము ఏ విధంగా ఓటేయమంటారు చెప్పండి అంటున్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జెస్ మూడు దఫాల పెంచడం జరిగింది అని చెప్పారు. అదేవిధంగా రోడ్లు ఏమి వేయకపోవడం వల్ల మా భర్తలకు మొన్న యాక్సిడెంట్ అయింది. మేము ఏం సమాధానం చెప్పాలి? ఒక ఆమె అయితే పాంప్లెట్ లాక్కొని పోమ్మా అన్నది. ఏందమ్మా ఏమంట అంటున్నాము అని అంటే యాక్సిడెంట్ అయిందమ్మా నా భర్తకి, ముందు రోడ్డు వేసి అడుగమ్మా అంటే మా ప్రభుత్వం కాదమ్మా, మా చేతుల్లో లేదమ్మా అని అంటే కూడా ఎవరైనా మేము చెప్పేదమ్మా ఇంతే అంటున్నారు. మేము మీకు ఆ విధంగా మీకు చెప్తున్నాము, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోనన్నా రోడ్లనే వేయమని చెప్పి అడుగుతున్నాము. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. మద్యపాన నిషేధం అయితే చేయలేదు. ఇంకేం చేయాలి? కల్తీ మద్యం ఇవ్వడం, దానివల్ల ప్రతి ఒక్కరూ అనారోగ్య పాలవడం జరుగుతుంది. అదేవిధంగా మందుని డబల్ రేట్ చేసేసి పేదల రక్తాన్ని ఈరోజు తాగే పరిస్థితుల్లోనికి వచ్చారు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే లైట్లు అయితే ఒక లైట్ వేయాల. గెలిచినప్పటి నుంచి లోకేష్ బాబు గారు వేసిన లైట్లు తప్ప ఒక కొత్త లైట్ కూడా వేసినటువంటి దాఖలాలు తెలియవు. ఇంకా ఏం చెప్పుకోవాలంటే బోర్లు మేము వేసిన బోర్లు కనీసం వాటిని రిపేర్ చేసే పరిస్థితిలో కూడా లేదు. ఇప్పుడు చూస్తే మున్సిపాలిటీలో చూస్తే వాటర్ కూడా లేనటువంటి సమస్య. అదే ఆ బోర్లనే రిపేర్ చేస్తే వాళ్ళు వాడుకునేదానికైనా ఈరోజు వాటర్ అనేది ఉంటుంది. అదేవిధంగా కరెంటు బిల్లులు వాళ్ళు పెంచేయడమే చేసి రేషన్ కార్డులు కొట్టేశారు, పెన్షన్లు కొట్టేశారు, అమ్మ ఒడి కొట్టేశారు, ఇంకా రావాల్సినటువంటి రాయితీలు అన్నీ తీసేశారు. ఇది ఎవరు చేసింది? వాళ్ళ ప్రభుత్వమా? ఎవరు చేశారు చెప్పండి. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక్కటి కూడా వాళ్ళు చేయలేదు. దీన్ని ఆలోచించండి. అదేవిధంగా రావాల్సిన కంపెనీలన్నిటినీ తీసేసి ఉన్న కంపెనీలు కూడా తరిమేసే పరిస్థితుల్లోనికి వచ్చారు. అదే ఆ కంపెనీలు కానీ ఈరోజు ఉండుంటే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి. ఆలోచించండి. ఈ సమస్యలన్నీ మేము చెప్పినట్టు కాదమ్మా, మేము జనాల్లోకి పోతే ఆ సమస్యలు ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. మీరు కూడా ఆలోచించండి అమ్మా, ఈ అవకాశం మనకి ఎప్పుడు రాదు. ప్రతి ఒక్క ఓటరు గమనించాల్సినటువంటి విషయం ఇవన్నీ. ప్రతి ఒక్క ఓటరు గుర్తించుకొని మనం రావాల్సినటువంటి ఎలక్షన్లో మంచి నిర్ణయం తీసుకొని ఇవన్నీ ఈ బెనిఫిట్స్ అన్నీ మనం పొందుకోవాలంటే తెలుగుదేశం గవర్నమెంట్కి ఓటేయాలని కోరుకుంటూ ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందున్నటువంటి సునీల్ కుమార్ గారికి మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. గూడూరు పట్టణంలో స్థానికంగా నివాసం ఉంటూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధిని కోరుకునే తనను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని దివిపాలెం పంచాయతీ గాంధీనగర్ లో ఆ ప్రాంతానికి చెందిన పోలేపల్లి కోటేశ్వరరావు, మాతంగి పటాష్, నవీన్ల ఆధ్వర్యంలో 200 కుటుంబాలు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని దివిపాలెం పంచాయతీ గాంధీనగర్ దండోర కాలనీలో 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కరీముల్లా, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్, టీడీపీ నాయకులు పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా తెలుగుదేశం పాలనలో ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ప్రస్తుత వైసీపీ పాలనలో ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలకు వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీలో గెలిచిన ఎమ్మెల్యే ఏ రోజు కూడా మనకు కనపడిన పాపాలు కూడా పోలేదు. మనం ఇవన్నీ మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ గాంధీనగర్ లో మన బూతుల్లో 4 బూతుల్లో కూడా మంచి మెజార్టీ తీసుకొస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ అనే ఉద్దేశంతో గాంధీనగర్ డాక్టర్ సునీల్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చేసాడు. 2014-19లో సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈ గాంధీనగర్ లో ఎంత డెవలప్ అయింది, అది 7 మీటర్ల రోడ్డుని 10 మీటర్ల రోడ్డు చేసిన ఘనత సునీల్ కుమార్ గారికి నారా చంద్రబాబు నాయుడు. భాస్కర్, గురవయ్య, సురేంద్ర, వెంకటేష్, రవి శ్రీనివాసులు, శ్రీనివాసులు, గోవింద్ రాజమ్మ, అమాస శ్రీనివాసులు, దేవా, ఈగ రాజా, సుజాత, బట్టేపాటి సుజాత, గోవింద్ భావన, సింగర్ మీనాక్షి, మాతంగి యేసుపాటి పెంచులయ్య, తాళపాటి పెంచులయ్య, మందా పెంచులయ్య, ఆదిలక్ష్మమ్మ, కూరపాటి ఆదిలక్ష్మమ్మ, మాతంగి చిన్నయ్య, రేపు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలా, నీకెందుకు ఓటు వేయాలని మీరు అడగచ్చు. తెలుగుదేశం నాకు ఓటు వేయాలంటే ముందు నేను లోకల్ని, నేను గూడూరు సంబంధించిన వాడిని, మీతో ఉండేవాడిని. తర్వాత అభివృద్ధి అంటే నేనున్నప్పుడు చేసిన తప్ప తర్వాత ఎవరు చేయలేదు. అభివృద్ధి చేసింది నేను. మీ రోడ్లు ఇచ్చినా, ఎల్ఈడి లైట్లు ఇచ్చినా, అరే లోకేష్ బాబు గారు పుణ్యాన ఈరోజు లైట్లు వెళ్తున్నాయి. ఈ రోజు ఉన్నటువంటి సర్పంచ్ కానివ్వండి, లైట్ ఆరిపోతే వెలిగించేటువంటి పరిస్థితి లేదు. అయితే అది వాళ్ళ తప్పు కాదు. ఎందువల్లంటే గవర్నమెంట్లో వచ్చిన డబ్బంతా కూడా వచ్చినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయే కార్యక్రమం కాబట్టి పాపం సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏం చేయలేని పరిస్థితి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మీరు అందరూ కూడా టౌన్లో కలిశారు. టౌన్లో కలిసినందువల్ల ఉపాధి హామీ మొత్తం ఎత్తేసారు. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అందరూ ఉపాధి హామీ పనులు పోతునేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉపాధి హామీ పనులన్నీ ఆపేసి ఈరోజు అందరూ పేదవాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే కార్యక్రమం అని చెప్పి మేము ఒకసారి గుర్తు చేస్తున్నా. అయితే తల్లి జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలిస్తే అమ్మఒడి ఎంతమంది బిడ్డలుంటే ఇంట్లో అంతమందికి ఇస్తానని చెప్పాడు. ఏమన్నా చెప్పలేదా? చెప్పండి. అందరికి ఇచ్చాడా? తర్వాత గెలిచిన తర్వాత చూసినట్టు అనలేదు, ఒకరికే ఇస్తా. అది ఎంత ఇస్తారు? 15,000 అన్నాడా? ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు? 13,000 ఇస్తున్నాడు. అంటే పక్కా మోసం దగా జగన్మోహన్ రెడ్డి గారిదని మీకు అర్థమైంది. అట్లాగేమా నేను గెలిస్తే పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు లేదా? చేశాడా? బెల్ట్ షాపులు ఎక్కువ పెట్టేశారు. మందు కూడా 70 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఈరోజు 200, 300. నువ్వు 13,000 రూపాయలు అమ్మఒడికి ఇస్తూ నాయన బుడ్డికి దాదాపు 50,000 దాకా ఉన్నాం మా ఊళ్ళ దగ్గర నుంచి. నిజమాపదమ్మా, వాస్తవాలు చెప్పండి. ఆ మందు తాగితే ఈరోజు రకరకాల వ్యాధులు, ముఖ్యంగా పెరాలసిస్, స్ట్రోకులు, హార్ట్ అటాకులు, అలాగే పిచ్చిగా అయిపోవడం, ఎక్కువ కైపెక్కి వాళ్ళు ఏమో మాట్లాడి ఇతరుల పైకి పోయి గందరగోళం చేసే పరిస్థితి. ఇందులో చెప్తున్నాడు, గతంలో బ్రాండెడ్ మద్యం ఉండింది, ఈ గవర్నమెంట్లో బ్రాండెడ్ మద్యం లేదమ్మా. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు తయారు చేసిన మందు మీకు ఇస్తున్నారు. మొత్తం స్పిరిట్ వేసి రంగులు పూసి ఇచ్చేస్తున్నారు.
మీకు ఆ మందు తాగేటప్పుడు ఆ పేరు కూడా మీకు తెలియదు. మీరు ఆడ పోయి 200 మంది ఉందా 300 మంది అంటారు అంతే. ఆయన 200 ఇస్తాడు, 300 చేయాల్సిందే. మీరు తగ్గి అడిగేదానికి లే, బ్రాండ్ అడిగేదానికి లే. బ్రాండ్ అడిగితే ఇబ్బంది పడతారు, మీరు పోలీసులు అరెస్ట్ చేస్తారు బ్రాండ్ అడిగితే. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పామని చెప్పి తెలియజేస్తామమ్మా. అలాగే ముఖ్యంగా మీ చేతికంతా కూడా పాంప్లెట్ ఇచ్చున్నాం. దాంట్లో సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం గొల్లెపాలెం గ్రామానికి చెందిన పాపారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి మృతదేహానికి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పూలమాల వేసి నివాళి అర్పించారు. సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబ సభ్యులకు సునీల్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతి ఇంటికి సబ్సిడీపై సోలార్ ప్యానెల్స్ అందజేస్తుందని, దీని కొరకు పోస్ట్ ఆఫీస్ లో గాని లేదా పోస్ట్ మ్యాన్ వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని గూడూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మణిగంధన్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ మణిగంధన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నూతనంగా సబ్సిడీపై సోలార్ ప్యానెల్స్ అందిస్తుందని, 1 kV, 2 kV, 3 kV ప్యానెల్స్ వినియోగదారులు వారి వాడకాన్ని బట్టి తీసుకోవచ్చని తెలిపారు. దీని కొరకు పోస్ట్ ఆఫీస్ లేదా పోస్ట్ మ్యాన్ వద్ద
తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ కుమార్ పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు కుమార్, నేను పోస్టల్ సూపరింటెండెంట్ గూడూరు. ఇప్పుడు ప్రజల్లోకి ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి మేము వేళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి ముఫ్త్గర్ బిజిలీ యోజన అనే దాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. దాని వల్ల ఏంటంటే ప్రతి ఇంటికి కూడా సోలార్ ప్యానల్ ప్లేట్స్ సబ్సిడీ మీద ఇవ్వాలి, అంటే సోలార్ విద్యుత్తును బాగా డెవలప్ చేయని ఉద్దేశంతో ఇంటింటికి కూడా దీన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టారు. దీంట్లో ముఖ్యంగా మనం దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తర్వాత గవర్నమెంట్కి మనం కొంత అమౌంట్ పే చేస్తే కొంత సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం మీ ఇంటింటికి ప్రతి పోస్ట్ మ్యాన్ దగ్గర ఈ యాప్ వాళ్ళ మొబైల్లో ఉందండి. పోస్ట్ మ్యాన్ దగ్గర మీ పాత కరెంటు బిల్లు ఏమన్నా ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకుని ఆ కరెంటు బిల్లు అప్లోడ్ చేసి మీ పేరు అవి రిజిస్ట్రేషన్ చేసుకుని సరిపోతుంది. తర్వాత గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినప్పుడు మళ్ళీ దాని డీటెయిల్స్ అవి చెప్పడం జరుగుతుంది. దాని యొక్క మరిన్ని వివరాల గురించి మా అసిస్టెంట్ సిబ్బంది గారు తెలియజేస్తారు. కనుక ప్రతి వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. దాతల సహకారంతో గత కొద్ది సంవత్సరాలుగా దివ్యాంగులకు సేవలు చేసుకునే అవకాశం కొనసాగుతుందని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 5వ తేదీన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రతి నెల క్లబ్ సభ్యులు స్పందించి దాతలుగా రావడం అభినందనీయమని అన్నారు. సంపద కలిగిన వారు పేదలు మరియు దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విష్ణువందన, స్నేహలత రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూడా మనము ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళు సంయుక్తంగా ఇక్కడ దివ్యాంగులకు పలసరుకులు పంపిణీ చేసే కార్యక్రమం రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మనకు దాతలుగా మల్లికక్క మరియు రేణుక వ్యవహరిస్తున్నారు. వారికి మా రెండు క్లబ్ల తరఫున హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాము. మాకు వీళ్ళిద్దరూ చాలా సీనియర్ మెంబర్సు. ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళంతా మా వెన్నంట నిలబడి ఈ క్లబ్ ముందుకు నడిపేయడానికి వాళ్ళ వంతు సహకారాన్ని అందించారు. ఈ రకంగా సహకారం మా క్లబ్బులందరూ మెంబర్ల సహకారంతోనే మా రెండు క్లబ్బులు ముందుకు పోతున్నాయి. చాలా సంతోషం. నిర్విరామంగా ఈ రకంగా మనం ఇక్కడ ఈ క్లబ్కి ఇవ్వగలిగాము అంటే మా క్లబ్ మెంబర్స్ అందరి సహకారంతోనే చేయగలుగుతున్నాము. ఇలాగ ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూనే ఉంది. చాలా సంతోషం. వారిద్దరికీ మరియు చెప్తున్నాను, భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి భగవంతుడంట ఉంటుందని కూడా నేను నమ్ముతున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం హై స్కూల్ రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం ప్రాంగణంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు. భక్తులు దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజాపతి బ్రహ్మ భూర్భవస్వరా భవామి. ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తని పునఃసంధి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తిమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావే.
ईशाय धर्म ब्रह्म स्वरूपिणी स्वर्ग अपवर्ग रूपाय चित्रमाच्छादयामि चाम्रं वीचयामि मृत्युन्दर्शयामि गीतं श्रावयामि अश्वान् नारोहयामि गजान् नारोहयामि समस्त राजोपचार सर्वम् अशोके గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 5/24 అన్నదాతలుగా ములుగల వెంకటరామయ్య గారు, వాళ్ళ సతీమణి శారదమ్మ గారు, వాళ్ళ కుమారుడు బాబు గారు, వాళ్ళ కోడలు వచ్చి శ్రీమతి పార్వతి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం మనకు 2 ఉపాయాలు మాకు అన్నదానాన్ని వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలి. నెక్స్ట్ వచ్చి వ్యాపారం కూడా బాగా అభివృద్ధి అయ్యి. దక్షిణ కాశీగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడమ సూర్యప్రభ చప్పర వాహన సేవ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
எங்கள் குருநாதர் சிவகவுமணி ஐயா பெருமான் திருவடிகள். ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.